హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు మేము కాణిపాకంకి వచ్చేసాం. టైం వచ్చి 10:30 అవుతుంది. చూడండి, ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. నైటు ఎంతో ప్రశాంతంగా ఉందండి. ఎవరు లేరనమాట, అందరూ నిద్రపోతున్నారు. ఇంక మేమైతే అంతా చూస్తున్నామండి. కోనేట్లో చూడండి, వాటర్ అయితే బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట. నిజంగా ఈ టైంలో చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుడిని చూడడం. ఇంకా మా హర్షగాడైతే వాడికి హ్యాపీ అయిపోయిందండి. ఇంకా నీళ్ళ కాడికి వెళ్ళి ఆడుకుంటుందన్నమాట. కొంతమంది తిరిగి చూస్తున్నారండి, కొంతమంది అయితే పడుకొని నిద్రపోతున్నారనమాట. మేమందరం ఫ్యామిలీ అయితే కలిసి కాణిపాకం అయితే వెళ్ళామండి. ఎందుకంటే సంక్రాంతి ముందు నుంచి మా ఇంట్లో అందరికీ టైఫాయిడ్ జ్వరాలు, దగ్గులు, జలుబులు అండి. ఎవ్వరికి హెల్త్ అయితే సరిగా లేదనమాట. ఇంకా అప్పుడు కాణిపాకం వచ్చేటప్పుడు కూడా అందరికీ జ్వరాలు, దగ్గులు, జలుబులు అండి. ఇంకా అయినా కూడా తల స్నానాలు చేసి అలాగే వచ్చేసామన్నమాట, దేవుడి మీద భారం వేసి. ఇంకా మా హర్షగాడ అక్కడైతే కాలు కడుక్కునేసి తల మీద నీళ్ళైతే చల్లుకుంటున్నాడండి. నైట్ నిజంగా అండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మేమైతే రూమ్ తీసుకున్నాం అన్నమాట. అది అక్కడేనండి రూము, నేనైతే చూపిస్తున్నాను కదా, లైట్లు అయితే వెలుగుతున్నాయి కదా, అక్కడేనండి మేమైతే రూమ్ తీసుకున్నాము. ఇక్కడ శివయ్య, నందీశ్వరుడు, వినాయకుడు ఉంటాడు కదండి, ఇక్కడేనండి. ఇంకా మేమైతే రూమ్ అయితే తీసుకునేసి ఇంకా అంతా తిరిగి అయితే చూస్తున్నామండి. అంతకుముందు మేము వచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా కడుతున్నారండి, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనమాట. ఇంక ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఏ టైమింగ్స్లో ఏ పూజ జరుగుతుందో ఇక్కడ స్క్రీన్ మీద అయితే మనకైతే చూపిస్తారండి. ఈ విధంగా ఏ టైమింగ్లో ఏ పూజ జరుగుతుందో అవన్నీ స్క్రీన్ మీద అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే కాసేపు అలా అలా తిరిగేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయామండి. మా హర్షగాడికి ఇంకా తిరుగుతూ చూడాలనే ఉందండి. మా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చామండి కాణిపాకానికి. ఇంకా మేమైతే రూమ్కి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి పడుకునేసి మార్నింగ్ అయితే లేసేసి స్నానాలు అవి చేసేసి ఇంకా అందరం అయితే రెడీ అయిపోతున్నామండి. ఎందుకంటే పొద్దున్నే గుడికి అయితే వెళ్ళాలి కదండి దర్శనానికి, అందుకోసం మేమైతే రెడీ అయిపోయామండి. ఇంకా రెడీ అయిపోయి మేము గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఫోన్లు అయితే ఏమి తీసుకోకుండా రూమ్లోనే పెట్టేశామండి. అందుకోసమే మేము దర్శనానికి వెళ్ళింది వచ్చేసి ఆ గుడి ఏవి వీడియో అయితే తీయలేకపోయానండి. ఇంకా మేమైతే అందరము 100 రూపీస్ టికెట్స్ అయితే తీసుకునేసి లోపలికి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసామండి. ఇంకా ప్రసాదాలు అవి తీసుకునేసి ఇంకా ఈ హోటల్లోనేనండి భోంచేసేసి మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇంకా కాణిపాకంలో మాకు కావాల్సినవి కొన్ని సామాన్లు అయితే కొనుక్కునేసి ఈ హోటల్లో అయితే భోంచేసి మేమైతే బయలుదేరిపోయామండి. ఇంకా ఎండల కాలం కూడా రాలేదు, చాలా అంటే చాలా ఎండగా ఉందండి, భయంకరంగా ఉంది ఎండ. ఇంకా మాకైతే దారిలో ఇంకా దాహంగా ఏమైనా తాగాలనిపించి ఇంకా అక్కడైతే ఫలూదా బండి అయితే ఉంటే మేమందరము ఫలూదా అయితే తీసుకున్నామండి. అందరము ఫలూదా తీసుకున్నాం. ఇంకా మా పాప అయితే ఐస్ క్రీమ్ అయితే తినేస్తుందండి. ఫలూదా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.